కుల పరీక్ష మనం కూడా రూల్స్ మార్చాలప్ప. మనం కూడా మాట్లాడచ్చేయాలి. అందరూ టెన్షన్ లో ఉంటా అంటారు. నవ్వుకునేది నవ్వు అనేది లేదు. పదాం. పంట ఇద్దరే కళ్ళంగడికాయ ఎండల కాలం వస్తానులే. ఇంకా అదన్నా తింటూ వ్యాపారం నువ్వేం బకాయ ఏమన్నా పెట్టినావు లేదా? యాదలే మా బీడు పడుకోకుండా ఇస్తా అంటే పంటలు యాదో వస్తా ఉంటది. మాదే ఎక్కడగా ఉన్నాము అండికాయ తోటి వేసి ఊరికే దానికి ఊరికే గడుసు గిరుసు అంతా తోలు ఊరికేనా లచ్చగిరి ఎకరాడు పెద్ద తలనొప్పరా. రైతులు రోజు రోజు చాలా పట్టించుకుంటావు అంటే నువ్వు అట్లా అయిపోయినా. వేరే వాళ్ళు పట్టించుకోకుంటే మేమేంది పెళ్లి చేసిండేది నువ్వే కదా రాయుడు. పెళ్లి చేస్తే దానికి ఏం సంబంధం రా? నవ్వుకునేది ఎప్పుడో మర్చిపోయినా. నువ్వు నాకు పెళ్లి చేసి ఆ పెళ్లి పెళ్ళంతోనే నువ్వు ఎత్తుకుమని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ ఘాటికి ఆ సేనికి ఆ గుట్టకి ఆ కొండకి తిరిగేకి సరిపోయింది నాకు. ఇంకేం నవ్వుమంటావు? నువ్వు యాడ వచ్చేది నవ్వు ఒకటే ఏడిపే అర్థం చేసుకో. కాదురా పెళ్ళైన మొగోళ్ళ సమస్య అన్నీ ఎంతేలేరా? అందరివి ఎట్లే ఉన్నాయి, నీదొకటి కాదు. రూల్స్ పెడతా. అందరూ మాట్లాడినట్టు మాట్లాడొద్దండి. మొక్కల్లో అందరూ సరదాగా పలకరింపులు ఉండాలా, అందరూ సరదాగా మాట్లాడుకోవాలా, సరదాగా ఉండాలా. కాబట్టి నేను రూల్ పెడతా. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కరువా. రాయుడు ఏం పెడతావు? పెట్టు రాయుడు. ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదురా, అందరూ మాట్లాడినట్టు మాట్లాడొద్దండి. మొక్కల్లో అందరూ సరదాగా పలకరింపులు ఉండాలా, అందరూ సరదాగా మాట్లాడుకోవాలా, సరదాగా ఉండాలా. కాబట్టి నేను రూల్ పెడతా. మొక్క జరుగుద్ది అన్నట్టు మాట్లాడకూడదు. ఎవరన్నా కానీ పద్యాలతోనే మాట్లాడాలా, రాగాలతోనే మాట్లాడాలా. అర్థమైందా? ఇప్పుడు తనపన్నా శత్రువునైనా సరే రాగాలు తీసి మంచిగా వాడు పోయేటప్పుడు నా ఎట్లున్నా ఏంటన్నా మాట్లాడాలా. మన గ్రామాల్లో మాట్లాడుతున్న పద్యాలు అట్లా మాట్లాడాలా. అర్థమైందా? ఊరే మన ఎన్టీఆర్ చెప్తాడే ఆ రకంగా చెప్పాలంటావు. ఆ రకంగా మాట్లాడాలా. అయ్యా ఏడమంటే ఏడుస్తాం, నవ్వమంటే నవ్వుతాం. అవునా? సరే సర్లే. ఇక అయ్యా రాయుడు మీ మాటే మాకు శాసనం. గానీ అందరు సరదాగా ఉండండి. సరే వచ్చాను. బాబు నువ్వు తోటలాబు, సురేష్ నువ్వు తోటలాగా రారా, నీతో పని ఉంది, నేను పోయేస్తాను. సరేనా రాయుడు? రైట్. ఏంది తోట ఇట్లా రూల్స్ పెడతాడు రాయుడని? పెన్లం గడిచింది రాయుడు, పెన్లం గడిచింది. ఏం చెప్పిన ఎన్నెందో పెడతాడు. ఆప తోటలోనే లేవు పంట. మమ్మల్ని చూసే తోటల కాడికి రండి.
ఈ బాత్రూమ్ లో కూర్చున్నంత కంఫర్ట్ బయట కూర్చుంటేనే భలే వస్తుందిరా. అబ్బా రమ్మని రమ్మని రామశిలక పిలిచింది. అబ్బా ఈ పొలం ఎవరి మందే కదా ఇక్కడ కూర్చున్నాం. ఆడ రాయుడు పోతున్నాడు రా. నమస్కారం చెప్పాలా? రాయుడికి రావాలి చెప్పాలి. నమస్తే. అవు కదా మర్చిపోయినా. రాయుడు నమస్తే. నమస్తే వెళ్ళి రాయుడు అంత ఫ్రీడమ్ గా ఉందా? అబ్బా ఏమిరా చంద్రబాబు ఇట్లా వచ్చినావు? నమస్కారం పెద్ద బాబు. పోయిరారా అంత కంఫర్ట్ కదా ఉంటాను రాయుడు. నువ్వు పోయిరారా రే. అందుకే కొంపలో బాత్రూమ్ తీసుకొని కొంపలో తీసుకెళ్ళి బాత్రూమ్ ఏమవుతుంది అవ్వ. ఎందుకంటే పిచ్చి రూల్స్ పెట్టినాను. ఇక్కడ మర్యాద ఏదో తెలియదు. ఎక్కడ పడితే అక్కడ మర్యాద తీసుకొని ఉంటారు. రూల్స్ మార్చేస్తాను. ఫస్ట్ అర్జెంట్ గా పంచాయతీ దగ్గర రూల్స్ మార్చేస్తాను నేను. ఈ రాయుడు నమస్కారాలు. ఈ రాయుడికి నమస్కారాలు రాగంతో చెప్పాలంటారా? ఇప్పుడే కదరా రాయి కాదురా పాట మాదిరి చెప్పాలా? అవునా? నమస్కారం బాబులు పోయినండి. నమస్కారం బాబులు ఉంటాను. నమస్కారం పెట్టేశారా రాయుడు? ఉత్తరా ఆవులతో నాకు ఉత్తర నమస్కారం. అన్నాక అందరు కాబట్టి రాయుడు. రాయుడు నేను చెప్పింది మనుషులకు రూల్స్ పెట్టింది, పశువులకి కాదురా నాయనా. ఉంటారు. నీళ్ళు పెట్టేది అయిపోయింది. ఇంకేం చెప్పు వస్తాడేమోని భోజనాలు పంపించాము. చెల్లె చెప్పురా పెద్ద బాబు. ఏమి ఇంత తొందరగా వస్తువే? నా పిల్లం మీ ఇంటికి ఎందుకు వచ్చింది? పెళ్ళం నా ఇంట్లోకి వచ్చింది నాకెట్లా తెలుసురా? అది నీ ఇంట్లో కదా, నీకే తెలుస్తుంది. నా ఇల్లు అయినంత మాత్రం నాకెట్లా తెలుస్తుందిరా? పద్ధతి నుంచి తోటలో నీతో పాటు పనిలోనే ఉన్నాను కదరా నేను. అవన్నీ నాకు తెలుసు. నా పిల్లం మీ ఇంటికి ఎందుకు వచ్చింది? అరే పెద్దోడా అంతగా గుద్ది ఎందుకు చెప్తున్నావురా? ఆడోళ్ళు ఏందని మాట్లాడుకునే పోయింటారులేరా. ఏం మాట్లాడుకున్నారో నాకు చెప్పాలా ఇప్పుడు? వాళ్ళు మాట్లాడుకునేది నాకెట్లా తెలుస్తుందిరా? ఆ కొంప నీదే కదా. నా పిల్లం మీ ఇంటికి ఎందుకు వచ్చింది? ఆ కొంప నాదే. ఆ కొంపలో నేను లేనే. అంత అనుమానం ఎందుకు? నీ పెళ్ళాన్ని పోయి అడుగు. నా పిల్లం మీ ఇంటికి వచ్చింది. ఇంత పెద్ద రావిడైంది. అడా రాయుడు వస్తున్నాడు, పిలుస్తా ఉండు. రాయుడు సల్లరాడన్నా కానీ నా పంచాయతీ నాకు తెగలే ఇప్పుడు. పెద్ద మాట రాయుడు ఏ సురేష్ అట్లా తీసుకురా రాయుడిని. రాయుడు అనిపిస్తాను. పెద్ద బాబు బాగా ఐడియా వేసి మర్చిపోయినా. రాయుడు ఏమిరా పంచాయతీ? ఏమిరా పిలిచావు? ఏంది రాయుడు? వాని పెళ్ళం నా ఇంటికాడికి పోతే వాడు నా మీద అనుమానం పడుతున్నాడు. నీ పెళ్ళాము వీంట్లో పోయిందా? అవును రాయుడు. అప్పుడు వీడాడున్నారా? నాకాడే ఉన్నాడు.
మళ్ళీ ఆడోళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు కదరా. చెప్పు రాయుడు అట్లా. వాడు నా మీద అనుమానం పడి కాలర్ పట్టుకొని నిలదీస్తాడు నన్ను. రాయుడు నా పిల్ల వారింటి ఏంటికి పోయింది? కాదురా, వాడు నీతోనే ఉన్నాడు, అయినా సరే నా పెన్లం నీ పెన్లం వానింట్లో పోయిందని వాని దెబ్బ ఎట్లా తెలుస్తుందిరా? ఏదో ఆడోళ్ళు మాట్లాడుకుంటారు లేరా, వదిలే. నా పిల్ల మేటికి పోయింది. నువ్వు చెప్పు రాయుడు. నాకు తగులుకున్నావు కదరా, నీ పెన్లం వానింట్లో పోయి నాకేం తెలుసు? పోయి పెన్లం నడుకో. నాకు అవన్నీ తెలుసు. నా పిల్ల మీనింటికి ఏంటి పోయింది, లేకపోతే ఊరంటే చాప్ లేపుతా. ఏంద్రయింది పంచాయతీ నాకు ఇది? ఏడ పోయావని కూడా దూరకొచ్చి నువ్వు అంత రచ్చరచ్చ చేస్తున్నావు నాకిడా? కాదురా, ఇంటికాడికి పోయింది ఎవరు? రాయుడు నేనే. రాయుడు ఇంటికాడ పోయి చూసి వచ్చింది నువ్వే. నేనే. మళ్ళీ ఇప్పుడు వీడాడున్నాడు? నా కాడే తోటలో ఉన్నాడు. నీ కాడ తోటలో ఉన్నాడా? మళ్ళీ నువ్వు వీడి తోటలో ఉంటే నీ పెన్లం వానింట్లోకి పోయింది, అది నీకు మాత్రమే తెలుసు, వానికి తెలియదు. తెలీదు కదా, మరి అడతాడు వానికి ఎట్లా తెలుస్తుందిరా? కరెక్టే రాయుడు. కరెక్టే కదా? కరెక్టే. మళ్ళీ అంతే కదా. గుడ్డు మీద రాయవన్నా రాయి మీద గుడ్డు అన్నా పగలే, అది గుడ్డే రాయరు. కరెక్ట్, గుడ్డే పగులుతాది. ఇంకోసారి నా పిల్ల వాడి ఇంట్లో పోయిననుకో తలకాయ నరికేస్తా. నువ్వుదే వాందే పెన్నందే నేను నరుకుతావా? యారు కలపన్నా నరికేస్తా. అంతే కదా. వాళ్ళ ఇంటికి పోకూడదు. సరే సర్లే పో, సర్లే ఇంకా సరే. పోరా పో, తినే పని చూసుకోపోనవే. అప్పా హాయ్ అమ్మా, ఇలాగో పంచాయతీలో దూరి నా తలనొప్పించాదరా నాయన. సిగరెట్ తాగల అప్పా, సిగరెట్ సిగరెట్ ఉందిరా. రే అగ్గిపెట్టి, అగ్గిపెట్టి కూడా ఈడే ఉంది. అయ్యో ఇదేం పంచాయతీ రాతుంది ఎవడా? కొలే అమ్మా, ఈ సిగరెట్ కూడా అంటుకొచ్చి అవుతుంది అమ్మా. టెన్షన్ తప్ప తట్టుకోలేకపోతున్నాను తోడు. ఈసారి ఎట్లా అంటిస్తాను. ఏదో తేడాగా ఉందేంటి? खत्म। అగ్గి అంటుకోంది. ఇట్లా విషయాలు అంటుకునేది రాగలతో కాదురా, ఇట్లా తొందరగా చెప్పాలా. నీ అబ్బా ఎట్లా చెప్పలే అబ్బా. అయ్యో అంటుకుంది కదా నాయన. నేనేం చెప్పినా అంటుకుంటేదని చెప్పినా, అది కూడా మంచిదే కదా, దాని చెప్పినా కూడా కొడతాడు. ఏదో ఈ రాయుడు రూల్స్ పెట్టేది అవని తీసేది అవని తల తిక్కలు రాయుడు ఉన్నట్టున్నాడు. ఏం రాసున్నాడా? చలి పెడుతుందా? ఏం రాయుడు ఏం చేస్తాడా వీడ? సన్నోనికి ఈత నేర్పిస్తానా? ఈత నేర్పుతానావా? సన్నోనికి ఈత నేర్పిస్తానా? వాడు చూస్తే వణుకుతాడు. ఏ పులి అది రాయుడు, నేను వద్దు చూడాలా రాయుడు, అది ఎట్లా ఇట్లా పడుతుందా? చూద్దాంలే. రాయుడు నీ దెబ్బకు భయపడేటట్లుంది అది. ఏ పరా లోపలికి.
లేకపోతే రాయుడు నువ్వు మాట్లాడతాను మాకు గుర్తుంది